కన్నడ భాషపై అగ్రకథానాయకుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడ్యూరప్ప స్పందిస్తూ నటుడి తీరుపై మండిపడ్డారు. ఒక భాషను గౌరవించడం కోసం మరో దానిని అగౌరవపరచకూడదన్నారు. మాతృభాషను ప్రేమించడం మంచిదే, కానీ ఇతర భాషలను అవమానించడం సరైన పద్ధతి కాదు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కొన్ని శతాబ్దాలుగా కన్నడ భాష మనుగడలో ఉంది. ఈ విషయాన్ని కమల్ లాంటి వ్యక్తులు గుర్తుంచుకోవాలి. దక్షిణాదిలో సోదర భావాన్ని పెంపొందించాల్సిన స్థానంలో ఉన్న నటుడు గత కొన్నేళ్లుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. ఇక్కడ ఎన్నో సినిమాల్లో నటించిన కమల్ హాసన్ ఇలా మాట్లాడటం దురదృష్టకరం. కన్నడిగుల ఆత్మగౌరవాన్ని ఆయన అవమానించారు. వెంటనే క్షమాపణలు చెప్పాలి అంటూ ఎక్స్ వేదికగా ఆయన డిమాండ్ చేశారు. ఇక చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ ఈవెంట్ లో శివరాజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ కమల్ హాసన్ మాట్లాడారు. ఇక్కడ నాకు కుటుంబం ఉంది, అందుకే వచ్చాను. కన్నడ కూడా తమిళం నుంచే పుట్టింది అని అన్నారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కమల్ మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రూపొందింది. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ గా ఇది రానుంది. త్రిషా శింబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కమల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూన్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక సీనియర్ నటుడు అయ్యుండి కమల్ హాసన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక రాజకీయ పరంగా చూస్తే మక్కల్ నీతి మయ్యం ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్. అయితే కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో డిఎంకేతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎంఎన్ఎం కు ఎగువ సభ స్థానం కేటాయించారు. ఈ విషయాన్ని డిఎంకే ఎంఎన్ఎం ఖరారు చేశాయి.